హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి. ఈరోజు మనకి 9వ తేదీ నుంచి కూడా 15వ తేదీ వరకు కూడా మన బోగోలు మండలం కొండబిట్రగుంట వెలుగుట క్షేత్రంలో అయితే మనకి బ్రహ్మోత్సవాలు అయితే జరగనున్నాయి. సో ఈ రోజు అయితే మనం బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు అయినటువంటి గిరి ప్రదక్షిణకి అయితే మనం ఈరోజు వచ్చేసాము. సో ఇక్కడ మనం పరిస్థితి అంతా చూసుకున్నట్లయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆడంబరంగా అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ కింద అయితే ఉన్నామన్నమాట, అంటే ఆలయానికి దిగువ భాగాన అయితే ఉన్నాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడంతా ఎంత కోలాహలంగా ఉంది, భక్తులతో ఎంత కిటకిటలాడుతుంది అన్న విశేషాలన్నీ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. మనమైతే మెట్లకి కింద భాగానైతే ప్రస్తుతానికి ఉన్నాము. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. అడుగడుగునా కూడా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ కూడా ఇక్కడ ప్రతి మెట్టుకు కూడా పూజ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మీకు ఈ విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ గమనించండి. ఇదే విధంగా పసుపు కలుపుకొని ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయి ఉన్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది మొక్కుకొని ఉంటారు కదా, అంటే స్వామివారికి స్వామి మేము ఈ విధంగా నీ దగ్గరకు వస్తామని చెప్పి మొక్కుకొని ఉంటారు కదా. అదేవిధంగా అయితే ఈ విధంగా అయితే మనకి చూడడానికి ఇలా పసుపు కుంకుమ టెంకాయ పూలు ఈ విధంగా అన్నీ కూడా మనకి పేర్చుకొని అయితే స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మెట్టుకు కూడా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ కూడా బ్రహ్మాండంగా అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ప్రతి భక్తులు కూడా ఇదే విధంగా పసుపు కుంకుమ టెంకాయ కర్పూరాలు అదేవిధంగా ప్రతి మెట్టుకి కూడా ఇదే విధంగా పెట్టుకొని వెళ్ళే విధంగా అయితే ప్రతి ఒక్క భక్తులు కూడా రావడం జరుగుతుంది. అంటే మనం తెలుసుకుందాం. మేడం నమస్తే, మీరు ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణకి ఇదే విధంగా చేస్తూ ఉంటారా, లేకపోతే ఈ సంవత్సరం మొక్కుకొని ఉన్నారా? లేదు మేడం, 2 సంవత్సరాల క్రితం వచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాము. ఏం పేరు మేడం మీది? శైలజ. ఏ ఊరు నుంచి వస్తున్నారు? నెల్లూరు నుంచి వస్తున్నారు. నెల్లూరు నుంచి బోగోల్ మండలానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వస్తుంటారా? వస్తుంటాం మేడం. ఒక గిరి ప్రదక్షిణకి మాత్రమే వస్తారా, జరిగే బ్రహ్మోత్సవాలన్నిటికీ అటెండ్ అవుతారా? గిరి ప్రదక్షిణానికే 2 ఏళ్ళ నుంచి వస్తున్నాము. ఇంతకుముందు 2-3 సార్లు కళ్యాణానికి రథోత్సవానికి అన్నిటికి వచ్చాం. ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగుందండి, అద్భుతంగా ఉండబట్టే మళ్ళీ వస్తున్నాం. సో చూసారు కదండి, భక్తులు అయితే వాళ్ళ అనుభవాలను అయితే వాళ్ళ ఫేస్లోనే తెలిసిపోతుంది మనకి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఏంటనేది. మనం కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ అక్కడ విశేషాలు ఏమున్నాయి అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడైతే చూడడానికి మనం ముందుకు వెళ్ళడానికి కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు ఒకసారి గమనిస్తే మాత్రం తెలుస్తుంది ఇక్కడ నుంచి ఎంత క్రౌడ్ ఉంది ఏంటి అన్న ఆ విశేషాలు కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఎంతో భక్తిగా అయితే పూజిస్తూ మెట్టుకి కూడా మనకి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. సో ఆ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు గమనించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ప్రతి ఒక్కరు మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ అదేవిధంగా కర్పూరాన్ని కూడా వెలిగించుకుంటూ వెంకటేశ్వర స్వామిని అయితే కొలుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఆ స్వామి యొక్క నామస్మరణ అనేది వినిపిస్తూ ఉంది. ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ ప్రదేశానికి కనుక వచ్చినట్లయితే మన జన్మ అనేది ధన్యమైపోతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విజువల్ కూడా ఎంతో భక్తి భావంతో అయితే నిండిపోయింది. సో ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి, వాళ్ళు ఏ విధమైన పూజలు చేస్తున్నారు అనే విశేషాలు అయితే ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు శ్రీధరు, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి మేడం. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరు ఈ ఉత్సవాలకి? కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాము. ఇక్కడ ఏంటంటే బెలకోట క్షేత్రం అనేది కొండపెట్టుకుంట అనేది చాలా ఫేమస్ అయినది. స్వామివారు ఏంటంటే కొంగు బంగారం, కోరిన కోరికలన్నీ తీర్చే కొంగు బంగారము. మనం ఏదనుకున్నా సరే ఈ కార్యక్రమాన్ని ఈ బ్రహ్మోత్సవాల నుంచి మనం బిగిన్ చేసుకుంటే ముందుగా గిరి ప్రదక్షిణ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే మెట్ల పూజ చేసుకునే వాళ్ళు కానీ స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళు కానీ ఈ 7 రోజులు మనకి ఒక తిరునాలుగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కొండపెట్టుకుంటలో మనకి ప్రాముఖ్యత ఏంటంటే మనం ఏదనుకున్నా సరే ఆ కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట. అంటే సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, తర్వాత వచ్చి వ్యాపార రీత్యా కానీ, పెళ్లి రీత్యా కానీ ఏ కోరికైనా సరే స్వామివారు తీరుస్తారనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ ఏంటంటే మామూలుగా బ్రహ్మోత్సవాలకైనా మామూలుగైనా సరే మెట్ల పూజ అనేది మామూలుగా చేస్తుంటారు. కానీ ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే గిరి ప్రదక్షిణ అనమాట.
సో ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణం అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనేది ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు అనేవి జరగబోతున్నాయని అయితే మన కమిటీ సభ్యులు కానీ మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఈ గిరి ప్రదక్షిణ ఉదయం నుంచే కూడా మనకి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోవడం జరిగింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇంకా ఈ బ్రహ్మోత్సవాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అంచనా వేస్తున్నారు? పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏకోత్సవం నుంచే ఈ గిరి ప్రదక్షిణానికి అంటే కనీసం ఒక వారం నుంచి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆలయ కమిటీ కానీ, తర్వాత ప్రజల సహాయ సహకారాలు కానీ, తర్వాత వచ్చి మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ ఆయన ఒకరినొకరు మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరానికన్నా ఇంకా మనం ప్రాముఖ్యత చెందాలని ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ మనతో ఇంకొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. వెంకటేశయ్య సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ మీరు? పైనుంచే వస్తున్నాము ఇక్కడికి. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కావలి నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. తిరుపతి ఎలాగ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇప్పుడు వచ్చేసి వచ్చిన తర్వాత గిరి ప్రదర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చి చూస్తున్నాము. అందరూ కుంకుమ పసుపు పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ విధంగా చూడటానికి పోతున్నారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. బాగా వేడుకగా ఉంది, చూడటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో బాగా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. అందరికీ భక్తులందరికీ కూడా సంతోషంగా ఉంది, వచ్చిన వాళ్ళందరికీ. ఇక్కడ ఏర్పాట్లు చూసుకున్నట్లయితే మనకి చాలా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. రోడ్డు వైడింగ్ కానివ్వచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, ఇంకా ఇరిగేషన్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇంకా ఎన్నో విధాలైన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈ సంవత్సరం మాత్రమే ప్రత్యేకంగా ఉందా? వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారండి. రోడ్డు వెడల్పు చేస్తున్నారు. బాగా రావడానికి కూడా పోవటానికి కూడా బాగా ఉంది. దేవాలయం అభివృద్ధి కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, లైట్ల అభివృద్ధి కానీ అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం అంటే మేము తెలుగుదేశం అని కాదు, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని మనం కోరుకుంటాము. ఈ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అన్ని చోట్ల చక్కగా దగ్గరుండి ఏర్పాట్లు చూసి బాగా చేస్తున్నారు. సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్ అంటే 20 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాము అని చెప్పని అంటున్నారు కదా. ఇన్ని సంవత్సరాల్లో ఎవరైనా కానీ భక్తులు మాకు ఇది జరిగింది అని చెప్పి పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి మేడం, ఉంటాయి. ఆ దేవుడు అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మనం భక్తిభావంతో ఆయన్ని కొలవాలా, అప్పుడు ఆయన మన కోరికలు తీర్చేదానికి సుముఖంగా ఉండి అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు. చూశారు కదా భక్తులారా, స్వామి గారు అయితే మన కోరిన కొంగు బంగారం అన్నమాట. మన కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా మనం వరుసగా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. మనకి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ విధమైన ప్రజలకి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి అవాంతరాలు కూడా జరగకుండా అయితే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సంస్థ కానివ్వండి, ఇరిగేషన్ సంస్థ కానివ్వండి, 24 గంటలు కూడా కరెంటు సదుపాయం ఉండే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. ఒకవేళ కరెంటు పోయినా కానీ జనరేటర్ సహాయంతో అయితే ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మన వాటర్ సదుపాయాలు కానివ్వండి, అన్నదానం సదుపాయం కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్క సదుపాయం కూడా మనకి ఇక్కడ ఎవరిని ఉంచాలా అన్న విధంగా మొత్తాన్ని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఎంతో జాగ్రత్తగా, ఎంతో పకడ్బందీగా అయితే ఇక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి సంబంధించి ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా చేయాలని అయితే మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా చూసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పోలీస్ కూడా మఫ్టీలో అయితే ఇక్కడ అందరినీ గమనిస్తూ ఉంటారు. సో ఎవరు పోలీస్ అనేది అయితే మనకి ఇక్కడ అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ మనం ఇంకా చాలా తెలుసుకుందాము. ఈ రోజైతే మనం గిరి ప్రదక్షిణకైతే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మనం కూడా ఒకసారి పైకి వెళ్ళి ఆ స్వామివారి గిరి ప్రదక్షిణ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటన్న విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకా సేపట్లో అయితే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఏంటి, వాళ్ళు ఏ
విధమైన పూజలు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ రోజు, అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏందన్న వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ భక్తులకు కూడా అన్న సంతర్పణం కానివ్వండి, ఉపాహారం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉండే విధంగా ఉభయదాతలు అయితే చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఏ ప్రసాదాన్ని అయితే పెడతారో అదే ప్రసాదాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మన ఆలయ ఈవో రాధాకృష్ణ గారు చెప్పినట్లుగా అయితే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి కొన్ని రకాల ప్రసాదాలు అనేవి తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రసాదాలను కూడా మనకి భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. మన ఆలయ ఈవో రాధాకృష్ణ గారు అయితే చెప్పడం జరిగింది, అంటే తిరుపతిలో ఏ విధంగా అయితే ప్రసాదాలు చేస్తున్నారో అదే విధంగా అయితే ప్రసాదాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా దాదాపు కొన్ని వేల లడ్లు అయితే అందుబాటులోకి తేవడం జరుగుతుంది అన్న విశేషాలు అయితే మనతో ఆలయ ఈవో గారు చెప్పారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆల్రెడీ మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొద్దిసేపట్లో అయితే నేను మీకు గిరి ప్రదక్షిణ స్వామివారిని అయితే అందరూ దర్శించుకునే విధంగా అయితే నేను చూపించబోతున్నాను. సో ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. మేడం నమస్తే. మేడం నమస్తే. ఓం శ్రీమతే రామానుజాయ నమః. మేము ఈ గిరి ప్రదక్షిణకి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాము. ఇక్కడ స్వామితోటి ఈరోజు తిరుప్పావై చదవడానికి వచ్చాము. కోలాటాలు వేసేవాళ్ళు, వేషాలు వేసేవాళ్ళు చాలామంది స్వామితోటి గిరి ప్రదక్షిణ మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ లాగే ఇక్కడ బాగా జరుగుతుంది. ఈ 11వ సంవత్సరం ఇది గిరి ప్రదక్షిణ. చాలామంది భక్తులు స్వామిని సేవించుకొని తరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం మీ పేరేంటి మేడం? పార్వతి. ఈ ఇన్ని సంవత్సరాలలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు స్వామివారిని? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కావలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఒకసారి గమనించండి, స్వామివారిని దర్శించుకొని మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఎంతో ఆనందంతో తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్వామివారు ఎంతో వైభోగంగా ఎంతో ఘనంగా అయితే మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది జరగడం జరుగుతుంది. నాకైతే స్వామివారిని చూసి ఎమోషన్ వచ్చేస్తుంది. స్వామివారు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూడడానికైతే ఇప్పుడు మనం రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక ఆలయం దిగువ భాగన ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆ భక్తులు అనేది వచ్చున్నారు అన్న విశేషాలన్నీ కూడా మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడైతే మనం పైకి వచ్చేయడం జరిగింది. సో ఆలయంలో మీకు ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగా ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విశేషాలన్నీ చూపించాను. ఇప్పుడు ఏమేమి ఏర్పాట్లు అయిపోయాయి, స్వామివారు చూడడానికి ఏ విధంగా కనిపిస్తున్నారు, అక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారు, ఆలయాన్ని ఏ విధంగా ముస్తాబు చేశారు అన్న విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం ఆలయంలోకి అయితే వెళ్ళబోతున్నాము. నాతో పాటు మీరు కూడా వస్తే ఆ స్వామివారిని చూసి తరించే భాగ్యం నాతో పాటు కూడా మీరు కూడా పొందొచ్చు. సో ఇందాక నేను స్వామివారు గిరి ప్రదక్షిణ చేసి ఆ ఉత్సవమూర్తులు అనేవి కిందకి వెళ్ళడం మీరు చూసున్నారు కదా. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది, కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చేసాయి. అంటే అంత ఎమోషన్గా అయితే నేను ఫీల్ అయిపోయాను. సో స్వామివారిని చూసి ప్రతి ఒక్క భక్తులు కూడా అంతే భక్తి భావంతో అయితే ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి విగ్రహంతో కాకుండా మనకి ఆలయంలోనే మనకి పట్టంతోటి అయితే గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఉత్సవమూర్తులతో అయితే గిరి ప్రదక్షిణాలు చేసి ఇక్కడ మనకి స్వామివారిని కిందకి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్క రోజు కూడా ఇదే విధంగా బ్రహ్మోత్సవాలలో స్వామివారిని ఊరూర అంటే కొండ బిట్రగుంట, పాత బిట్రగుంట కూడా ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరు భక్తులకు కూడా కన్నుల పండుగగా అయితే స్వామివారు కనిపించడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు ఇక్కడ మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు? అమ్మ నా పేరు విశ్వనాథ రవికుమార్ శర్మ. సార్ మీరైతే చూడడానికి అసలు స్వామివారి భక్తులు నిజంగా మీలాగే ఉంటారా అన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు? అమ్మ మేము ఈ జిల్లాలోనే పుట్టాము, ఈ జిల్లాలోనే పెరిగాము. నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. నేను గత 25 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూనే ఉన్నానమ్మా. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుంచి గిరి ప్రదక్షిణ ప్రతిసారి వస్తాను తప్పకుండా. తర్వాత అంతేకాకుండా ఇక్కడ మాది బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉంది. ఈ 5 రోజులు మేము అన్నదానం ఏర్పాటు చేస్తాం అన్నమాట. అందుకని ఈ ఉత్సవాలు
ఉత్సవాలు ప్రారంభం రోజు నుంచి చివరి రోజు దాకా ఇక్కడే ఉంటాను. ఈయన మాకు ఇంటి దైవం, కులదైవం కూడా. ఈయన నమ్ముకున్న తర్వాత ఈ స్వామి దయ వల్ల నాకు ఏ సమస్య లేకుండా చాలా నా పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది భక్తులకి ఈ విధంగా ప్రేరణ కలిగి అనేక మంది వస్తూనే ఉంటారు. ఈ క్షేత్రం దర్శనంలో ఉన్నటువంటి భాగ్యం, మహాభాగ్యం, తిరుమల దర్శనం చేసుకున్నంత అనుభూతి కలుగుతుంది ఇక్కడ ప్రజలందరికీ కూడా. నేను ఎంతోమంది ఇన్స్పిరేషన్ కలిగించి ఇవాళ చాలామంది తీసుకొచ్చి నా పక్కన నా మిత్రుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. అతను గిరిప్రదక్షిణ నేను చెప్పినందువల్ల ఈరోజు అతను వచ్చాడు. అతను కూడా దివ్య అనుభూతి పొందాడు ఇవాళ. ఇంకా నేను ప్రతి సంవత్సరం వస్తాను అని చెప్పి అని అంటున్నాడు. ఇక్కడ మొక్కుబడులను చేస్తారమ్మా, అది చాలా విశేషం. అంటే ఏమిటంటే అక్కడ ఈ మెట్ల పూజ అని చేస్తారు. ఆ మెట్ల పూజ చేసేటప్పుడు స్వామి మేము ఈ సమస్యతో సతమతం అవుతున్నాము, ఈ కోరిక మాకు నెరవేరితే ఈరోజు ఎట్లా మెట్ల పూజ చేస్తున్నామో వచ్చే సంవత్సరం ఇదే విధంగా మేము ఎట్ల పూజ చేసుకొని నీ గిరి ప్రదక్షిణలో పాల్గొంటామని మొక్కుకుంటారమ్మా. అది ఇక్కడ ఒక విశిష్టత. ఇది అనుకున్న వాళ్ళకి చాలా ఖచ్చితంగా నెరవేరుతుంది. గత సంవత్సరం నేను ఒకరిని వివాహం కాకుండా అంటే 36 సంవత్సరాల అబ్బాయికి నాతో కూడా తీసుకొచ్చి పోయిన సంవత్సరం గిరి ప్రదక్షిణ చేయించాను. మన జనవరి 30వ తారీఖు అబ్బాయి పెళ్ళయింది. అప్పుడు వాళ్ళు వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. అంటే నేను ఇందాక నుంచి చూస్తున్నాను ప్రతి ఒక్కరు అంటే 100 మందిలో మనకి 70 మంది కూడా ఇక్కడ ఈ విధంగానే పూజ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకు అనుకున్నాను అంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ పూజ చేస్తూ ఉంటారా? అవునమ్మా, ఇవాళ ప్రత్యేకంగా ఈ మెట్ల పూజ అనేది చేస్తారు. కొంతమంది ఇవాళ నుంచి మొదలుపెట్టి ఆఖరి రోజు దాకా మెట్ల పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళది. కానీ గిరి ప్రదక్షిణ రోజు చేస్తే మాత్రం చాలా విశిష్టమైన అనుభూతి వాళ్ళకి. తప్పకుండా కోరిక నెరవేరుతుంది. దానికి చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి ఎంతోమంది. నేనే ఒక నిదర్శనం. నేను చాలా కష్టపడి పిల్లల్ని పెట్టాను. ఈరోజు నా బిడ్డ చాలా ఉన్నత స్థాయిలో, పెద్ద అమ్మాయి కెనడాలో ఉంది, చిన్న అమ్మాయి హైదరాబాద్ ఉంది, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి. అందుకని మేము ఓపికన్నంత వరకు జీవితాంతం ఓపికన్నంత వరకు ఈ స్వామి సేవలోనే తరించాలని ఒక నిర్ణయానికి వచ్చాం అన్నమాట. అందుకని ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. జనరల్గా ఈ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఇది 1400 సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి గుడి. నారద మహర్షికి స్వామివారి ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ప్రదేశం ఇది. నారద మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. నారద మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ బిలంలో జన్మించాడు. అందుకని దీన్ని బిలకూట క్షేత్రం అని కూడా అంటారు. ఈ సంవత్సరానికి ఇంకా తూర్పు రాజగోపురం నిర్మిస్తున్నారు. అది త్వరలో పూర్తి అయిపోతుంది. తూర్పు రాజగోపురం కోనేటికి కూడా ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఆ కోనేటి కూడా ఆధునిక పద్ధతిలో బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని ఆ వర్క్ జరుగుతున్నది. గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ చూసుకుంటే ఈ క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తుల తాకిడి కూడా బాగా ఎక్కువైపోయింది. అప్పటికి 10-20 సంవత్సరాల క్రితం మేము వచ్చినప్పుడు ఒక 100 మంది 200 మంది వస్తూ పోతుండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు వేలల్లో వస్తారు. మరి రేపు 12, 13, 14, 12 గరుడు సేవ, 13 మొక్కుబడులు, 14వ తారీఖు స్వామివారి కళ్యాణం, రథోత్సవం. అందులో రథోత్సవం రోజు ఈసారి హోళీ రోజు సెలవు కలిసి వస్తున్నది. ఆ రోజు జనం ఇసుకేస్తే రాళ్ళు, ఇక్కడ నిలబడడానికి కూడా సందు ఉండదు, అట్లా ఉంటుంది. ఈ వచ్చినటువంటి శాసనసభ్యులు, ఈ గెలుపొందిన శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా అది మా అదృష్టమో ఈ క్షేత్ర మహత్యం కానీ మంచి వ్యక్తులు ఎన్నికయ్యి ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర కృషి వాళ్ళు చేస్తూ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వస్తాను. ఇంకా చాలా విషయాలు అనేవి మాతో చెప్పుకున్నారు సార్. అదే విధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా అయితే చాలా విషయాలు చెప్పారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మా పటంతో అయితే గిరి ప్రదక్షిణం అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయితే ఉత్సవ విగ్రహాలతోటి చేయడం జరుగుతుంది అని చెప్పనని విన్నాం. ఇప్పుడు మనం నిదర్శనంగా కూడా చూసాము. ఎంతో మంది భక్తులు కూడా ఎంతో భావోద్వేగానికి గురైన సందర్భాలు కూడా మనం ఇప్పుడు చూసాం. దాని గురించి మీ అనుభవాలు ఏంటి? గత సంవత్సరం వరకు కూడా నిజంగా పెద్ద పటం పెట్టి చేస్తుండేవాళ్ళు. ఈ సంవత్సరం నూతనంగా ఉత్సవ విగ్రహాలు వచ్చాయి. ఆ ఉత్సవ విగ్రహాలు పెట్టి ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ విగ్రహాలతోనే గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తారమ్మా. అది ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ వాళ్ళ ఆదివారం కలిసి రావడంతో ఇంకా జనం తాకిడి ఇంకా పోను ఇంకా ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకంటే ఈ కోరిక మనకు భగవంతుడు చెప్పుకోవాలా, మన సమస్య ఆయనకు చెప్పుకోవాలా, ఆయన తప్ప ఇంకెవరు తీరుస్తారు అనే భావనతో చాలామంది ఇక్కడ అటెండ్ అవుతుంటారు. వాళ్ళ యొక్క ఆనందం మనం. అంతేకాకుండా ఈరోజు ఈ క్షేత్రంలో మహత్యం ఏంటంటే ఈ తిరునాళ్ళల్లో ప్రారంభ రోజు నుంచి చివరి రోజు దాకా ప్రతి సత్రంలో అన్నదానం జరుగుతుందమ్మా. ఇక్కడ 5-6 సత్రాలు ఉన్నాయి మొత్తం. ఎవరు నాకు అన్నం లేదు అని బాధపడకుండా ప్రతి సత్రంలో అన్నదానం జరుగుతుంది. మాది ప్రత్యేకించి బ్రాహ్మణ సత్రం ఒకటి ఉన్నది. మేము ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే పెడతారా? మాత్రమే మేము స్థాపించాం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నామే, కానీ మేము అందరికీ పెడతాం. అక్కడ ఎవరు వచ్చి మాకు ఆకలి అన్న ఎవరు అనకూడదు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెడతాం. అన్ని సత్రాలు కూడా అందరికీ పెడతారు. ప్రతి ఒక్క కులానికి ఇక్కడ సత్రం ఉంది, కానీ అన్ని కులాల వాళ్ళకి అన్ని సత్రాల్లో కూడా అన్నదానం జరుగుతుంది. ఎవ్వరు ఇక డబ్బులు పెట్టి అన్నం తినాల్సిన పరిస్థితే లేదు. దేవస్థానం వాళ్ళ అన్నదాన సత్రం కూడా గత సంవత్సరం ప్రారంభించి ఇంకొక చిన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ నారద మహర్షులకి ఇక్కడే ఉపనయనం జరిగింది. అంటే బ్రాహ్మణులు ఉపనయనం చేస్తారమ్మా.
దాన్ని జంజం వేసుకోవడం అంటే అది గాయత్రోపదేశం అన్నమాట అది. అందుకని ఈ క్షేత్రంలో ఉపనయనం చేసుకుంటే చాలా విశేషం అనే ఉద్దేశంతో మేము 150 సంవత్సరాల క్రితం స్థాపించిన బ్రాహ్మణ సత్రంలో ఇప్పటికి కూడా ఈ రోజు కూడా గరుడ సేవ రోజు సామూహిక ఉపనయనాలు జరుగుతాయి. ఫ్రీగా జరుగుతాయా సార్? ఫ్రీగా జరుగుతాయి. మా ఒక్క రూపాయి కూడా ఏమి ఆశించకుండా ఫ్రీగా ఉచితంగా జరుపుతాం. ఆ కార్యక్రమం ఇళ్లలో జరిపించుకోవాలంటే ₹1,00,000 దాకా పైన ఖర్చు అవుతుంది. మేము ఉచితంగా జరుపుతాం. వచ్చి ఎంతమంది భక్తులు వచ్చినా ఆ రోజు అన్నదానం జరుగుతుంది. వాళ్ళకి దర్శన భాగ్యం కల్పిస్తాం. లక్షణంగా ఉపనయనం చేసి పంపిస్తుంటాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు. సో ఈ మనతో ఇంకొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ మొదటి అనుభవం అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు శ్రీధర్, నెల్లూరు నుంచి వస్తున్నాను. సార్ మీరు ఈ సంవత్సరమేనా రావడం? ఈ సంవత్సరం రావడం ఆయన ప్రత్యేకంగా నాకు చెప్తే దాని గురించి విశిష్టత తెలుసుకొని ఈ సంవత్సరం దర్శనం చేసుకోవాలని వచ్చాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన చక్కగా అన్నీ వివరించాడు నాకు. ఈ క్షేత్రం గురించి అన్నీ తెలుసుకున్నాను. ఇక మీదట ప్రతి సంవత్సరం ఆయనతోనే నేను వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు స్వామివారు ఆ విధంగా మెట్లు దిగుతూ ఉంటే ఆ గిరి ప్రదక్షిణ చేసుకొని మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగుందమ్మా. స్వామివారు ముందు పోవడం, మనం వెనక పోవడం, గోవింద నామస్మరణ ఎప్పుడు విశిష్టతగా ఉంది. మాకు బాగుంది, ఈరోజు కనిపించింది. ఇక్కడ ఆలయం మొత్తం చూసిన తర్వాత మీ అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? ఆలయం మొత్తం అంటే ఊరు కింద కొండ మీద ఆలయం ఉంది. చాలా ప్రకృతికి శోభామానంగా ఉంది. ఈ విధంగా ఎక్కడ లేదు. ఈ నెల్లూరు జిల్లాలో ఇది బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోవింద. సో ప్రతి ఒక్కరు భక్తులు కూడా గోవింద నామములతో అయితే ఈ బిలకుట క్షేత్రం అయితే మారుమోగిపోతుంది. సో భక్తులు అయితే ఎన్నో విశేషాలు చెప్తూ ఉన్నారు, కూడా మనతో పంచుకున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకా ఆలయం లోపలికి అయితే వెళ్ళలేదు, ఆలయం బయటే మనం ఉన్నాము. సో లోపలికి కూడా వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అన్న విశేషాలు కూడా మనం చూద్దాము. మనం ఇంతకుముందు వీడియోలో చూపించినట్లుగా అయితే ఇక్కడంతా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడంతా చలవు పందిర్లు అనేవి వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి కనుక పైకి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడంతా కూడా మనకి షామియానా అనేది వేస్తున్నారు. ఎంతో అందంగా, ఎంతో బ్యూటిఫుల్గా అయితే వేస్తున్నారు. ఒకసారి మీరు పైకి గమనించండి. ఇక్కడంతా కూడా మనకి షామియానా అనేది ఎంతో బ్యూటిఫుల్గా వేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ మనం స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ మండపం అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడే మనకి స్వామివారి కళ్యాణం అనేది అంగరంగ వైభోగంగా అయితే ఇక్కడ కళ్యాణం అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఫుల్గా గమనించినట్లయితే ఇంకా కళ్యాణానికి సంబంధించి కానీ ఇంకా భక్తుల్ని అలరించే విధంగా మనకి దీపాలంకరణ అనేది చేయడానికైతే ఇంకా పూనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే స్వామివారి కళ్యాణం అయితే ఇక్కడే జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే పచ్చటి తోరణాలతోటి, అరిటాకులతోటి, ఇంకా తాటాకులతోటి కూడా మనకి ఇక్కడ అలంకరణ అనేది చేయడం జరిగింది. అష్టలక్ష్ములు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఫస్ట్ ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అంటూ కూడా ఇక్కడ అమ్మవార్లు అయితే ఇక్కడ కొలువు తీరడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎవరైతే ఆలయానికి వస్తారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల్ని కూడా అమ్మవార్లు కూడా ప్రత్యేక దృష్టితోటి చూసి వాళ్ళందరినీ కూడా కరుణించడం జరుగుతోంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను దగ్గరగా ఒకసారి మీకు చూపిస్తాను. స్వామివారి కళ్యాణం అనేది ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్న విశేషాలను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి కళ్యాణం జరిగే ప్రదేశంలో అయితే ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ఇసుకేస్తే రాలరు అన్నంత విధంగా అయితే ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా మారిపోతుంది. ఉభయదాతలందరూ పైన కూర్చుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నాతో సహా నేను కూడా కిందే కూర్చొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకిస్తాను, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చూసి తరిస్తానని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా గిరి ప్రదక్షిణం అనేది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. స్వామివారు కూడా కిందకి దిగి వెళ్ళారు ఇప్పుడే. సో భక్తజనులారా, మన బిలకుట క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గిరి ప్రదక్షిణం సందర్భంగా అయితే ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక భాగం కోలాటం అనమాట. ఈ కోలాట బృందాలన్నీ ఇప్పుడు మనతో ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే స్వామివారి గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా మా కోలాటం వేయడం జరిగింది. ఇప్పుడు అయితే మనతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ భక్తులందరినీ మనం ఒకసారి చూసేద్దాం. అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి కూడా మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ విధంగా మనకి రెడీ అయిపోయి ఉదయాన్నే వచ్చి స్వామివారి కృపకి పాత్రలు అవడం కూడా జరిగింది. ఈ విధంగా స్వామివారి సేవ అనేది చేసుకొని వాళ్ళ జీవితంలో ఒక భాగమైన వెంకటేశ్వర స్వామి వారిని చూసి తరించి ఈ రోజైతే వాళ్ళు సేవ చేసుకోవడం జరిగింది. సో ఈ
ఈరోజు వాళ్ళ గ్రూప్కి సంబంధించి వాళ్ళ లీడర్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, నా పేరు పాసం కోటేశ్వరమ్మ. ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? నుంచి వచ్చాం మేడం. మాది మా కోలాట మండలి పేరు వచ్చి శ్రీ విజయదుర్గ కోలాట మండలి. మేము ఇంతకుముందు ఒక దగ్గర వేరే వాళ్ళ దగ్గర కోలాటం నేర్చుకున్నాను. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి కోలాటం వేస్తున్నాము. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ రోజు వేస్తుంటారా మీరు? ఇదే మొదటిసారి మేడం మేము వేయటం. పోయిన సంవత్సరం మాత్రం మామూలుగా మధ్యలో వేసాము. ఇది 2వ సంవత్సరం ఈ గుళ్ళో వేయటము. మాకు పోయిన సంవత్సరం లేట్ అయ్యింది. మేము లెటర్ ఇచ్చిందే మేము గిరి ప్రదక్షిణ రోజు. గిరి ప్రదక్షిణ అయితే చేశాను నేను ఒక్కదాన్ని. కోలాట మాత్రం ఆ రోజు లెటర్ పెట్టాము. మాకు బీదా మస్తాన్ రావు గారు మాకు మా మండలం సారు మాది మౌపూర్ మేడం సొంతూరు, అందువల్ల సారు లెటర్ తెచ్చాను. పాపం అవకాశం కల్పించారు ఈ గుడోళ్ళు. ఈ సంవత్సరం మాత్రం కూడా వెంటనే మాకు అవకాశం కల్పించారు. మాకే అమ్మ మామూలుగా సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ సేవ చేసేసిన అదృష్టం అనేది మీకు దక్కింది. ఆ అదృష్టం అనేది ఇంకా చాలా మందికి దక్కాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మేడం మేము కోలాటం ఒక్కటే కాదు మేడం, ప్రతి గుళ్ళో ఎవరు సేవకు పిలిచినా ఫ్రీ సర్వీస్, రూపాయి కూడా ఛార్జీ కూడా తీసుకోం మేడం. మేము తిరుమల సేవకి వెళ్తాము, రాముల వారికి ఏ గుడైనా ఎవరు పిలిచిన ఉండి లెక్కింపులకు కానీ కాళహస్తి మొత్తం వెళ్తాం మేడం. ఫ్రీగా సర్వీస్ చేస్తాము. ఇప్పుడు టీం ఎక్కువ మంది ఎక్కువ సేవకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందరూ కూడాను ఎక్కువ కోలాట మండళ్ళు ఒకరిని చూసి ఒకరు కోలాట మండలం ఏర్పడటం కానీ, మళ్ళీ సేవకు కూడా ఒకరిని చూసి ఒకరు సేవకు రావడం కానీ అందరూ బాగా వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎక్కువ దేవుని భక్తిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగా భక్తి శ్రద్ధలతో ఈరోజు అందరూ మెట్ల పూజ కూడా కుంకుమ పసుపు పూజలతో అందరూ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలా ఆనందకరంగా ఈ కోలాట మండలంలో ఒక గిరి ప్రదక్షిణ కూడా క్షేమంగా అందరూ బాగా భక్తి శ్రద్ధలతోటి కోలాట అందరూ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇంకా కూడా ఒకరిని చూసి ఒకరు ఈ గిరి ప్రదక్షిణలో కానీ కోలాటంలో కానీ సేవల్లో కానీ అందరూ పాల్గొనాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఆ స్వామివారి కృపకు మీరందరూ కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మనకి ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటి అన్న విశేషాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అయితే కోలాట బృందం వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి గమనించండి మీరు. ఇక్కడి నుంచి ఎంతోమంది ఎంతో అందంగా అయితే రెడీ అయ్యి వచ్చేసారు. ఆ మీనాక్షి తల్లుల్లాగా ఉన్నారు అందరూ చూడ్డానికి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధగా అలంకరణ చేసుకొని అయితే రావడం జరిగింది. ఇక్కడ భరతనాట్యం గెటప్లో కూడా ఇంత చిన్నారులు కూడా అందరు చాలా ముద్దుగా ఉన్నారు. పిల్లలు చూసినట్లయితే ఇక్కడ అమ్మవారు చూడండి, మీనాక్షి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చినట్లుగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా చిన్న పిల్లలు కూడా ఎంతో ఉదయాన్నే అయితే మనకి గిరి ప్రదక్షిణ అనేది 8 గంటలకే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో వీరు ఈ రకంగా మేకప్ వేసుకొని రావడం అంటే చిన్న విషయం అయితే కాదు. వాళ్ళు ఉదయాన్నే లేచి ఇంత శ్రద్ధగా స్వామివారి యొక్క సేవలో పాల్గొనాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంతో భక్తి ఉండాలి. అంత భక్తితోటి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొని అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఆగడం జరిగింది. సో వాళ్ళని అడిగి వాళ్ళ అనుభవాలు అనేవి ఏ విధంగా ఉన్నాయన్న విశేషాలు తెలుసుకుందాం. అదే కాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మనకి ముఖ్యంగా ఈ గ్రూప్కి సంబంధించిన సభ్యులలో మేడం అంటే ఈ మేడమే అనమాట అందరికీ నేర్పించింది. అని మేడం గారు అయితే ఇక్కడ ఉన్నారు. ఆ మేడం గారు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క సేవ చేస్తున్నారన్న విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు కూడా ఎన్నో కార్యక్రమాల్లో చూస్తున్నాం ఉమావాణి మేడం గారిని. వాళ్ళు ఎంతో శ్రద్ధతోటి ఎంతో భక్తితోటి అయితే ప్రతి కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడానికి అయితే వాళ్ళ సాయి శత్రు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో అయితే వీళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంతో ఎంతో భక్తితోటి అయితే ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో మేడం నాటికి కూడా కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాము. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీకైతే అసలు ప్రత్యేకంగా పలానా అని చెప్పిన అవసరం లేదు. ప్రతి చోట ఎక్కడ చూసినా సరే మీరు కనిపిస్తూ ఉంటారు, స్వామివారి సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణలో మీరు సేవ చేయడం జరిగింది. మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉంది. కోట్లు సంపాదించినంత ఫలితం మాకు దక్కింది. మేము అందుకనే మాకు అవకాశం వచ్చినప్పుడల్లా మేము చేజార్చుకోకుండా ప్రతి సంవత్సరం రావటానికి సిద్ధపడతాము, అవకాశాన్ని చేజిక్కించుకుంటాము. దాదాపు మీరు ఎన్ని గంటలకు లేచి ఈ విధంగా పిల్లలందరినీ పెద్దలందరినీ కూడా గ్యాదర్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది? తెల్లవారుజామున 4 గంటలకి నుంచే పిల్లలు రెడీ, మేకప్ అంతా రెడీ అవ్వటము, పెద్దవాళ్ళు కానీ ఇళ్ళల్లో పనులన్నీ చేసుకొని స్వామి కోసం కృషి చేయాలి, రావాలి అని పట్టుదలతోటి
మన ఆనందం అన్నీ పొందుతామని ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఈ రోజు మాత్రమే అంటే గిరి ప్రదక్షిణ రోజు మాత్రమే పాల్గొంటారా? ఇంకా మనకి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ దాకా కూడా ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా ఇంకేదైనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందా? ఉంది, మాకు మధ్యలో కూడా అవకాశం వస్తుంది. అవకాశాన్ని కూడా మేము వదులుకోము. మాకు ఒక లాటరీ డిప్ లాంటిది మాకు, అందుకని మేము వదులుకోము కదా. అందుకని మేము ఏ అవకాశం వచ్చినా మేము తప్పకుండా వచ్చి పాల్గొంటాము, సేవ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ పేరు? హేమలత గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమో వెంకటేశాయ. మేడం, ఇక్కడ స్వామివారి నామస్మరణతోటి అయితే ఈరోజు గిరి ప్రదక్షిణం అనేది చేయడం జరిగింది. స్వామివారి ఆ పైన నుంచి మెట్లు దిగుతుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ కోలాటం అనేది వేయడం జరిగింది. మీ యొక్క అనుభూతి అనేది ఏ విధంగా ఉంది? మేము ఇలా కోలాటం వేయడం అనేది మాకు ఛాన్స్ వస్తుందా రాదా అనే ఆలోచన లేకముందే స్వామివారు మాకు ఆహ్వానం ఇస్తారు. మేము శ్రీనివాస భజన మండలి కావలి ఉమావాణి మేడం గారండి. మాకు ప్రతి చోట ఒక తిరుమల కాదు ఎక్కడికి కూడా మమ్మల్ని కోలాటానికి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. స్వామివారు దిగొస్తుంటే మేము ఆ పాటలు వేస్తుంటే మాకు ఎంత ఇచ్చినా కూడా అది అదృష్టం, దేవుడు మాకు ఎందుకు ఇచ్చాడు ఇంత మంచి అదృష్టాన్ని అనేదే మాకు ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఆ అదృష్టాన్ని మేము మళ్ళీ ఈ వారం రోజుల్లో మధ్యలో ఒకరోజు మళ్ళీ ఆహ్వానం ఉంది అని చెప్పారు. మా కోలాటం జరుగుతుందండి ఒకరోజు, తప్పకుండా ఆ రోజు కూడా మేము కోలాటానికి వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడ మనకి చిన్న చిన్న తల్లులు ఉన్నారు. అదేవిధంగా మనకి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీమాత కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసలు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు ఏంటన్న విశేషాలు కూడా చూసుకుందాము. సో ఇక్కడ చూడండి కదా, నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తావా? ఓకే, చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనమాట. మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం అయితే ఈరోజు మన చిన్నారి వేసేసింది. నాన్న ఎలా ఉంది, నీకు ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీగా. ఏం పేరు తల్లి నీది? వర్షిని. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? ఏ స్కూలు? ఐపీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఓకే, నీకు ఇదే నా మొదటిసారి? థర్డ్ టైం అంటే చాలా అదృష్టం ఉండాలి. సో ఇంకా మనకి లక్ష్మీదేవులు, చాలామంది లక్ష్మీదేవులు ఉన్నారు. ఒక్క వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మనకి చాలా లక్ష్మీదేవులు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూసేద్దాము. సో ఇక్కడ మొదటిగా మన వెంకటేశ్వర స్వామి వారితో నిలబడిన లక్ష్మీదేవి అనమాట. నాన్న నీ పేరేంటి తల్లి? కీర్తి అమృత. ఏ క్లాస్ నువ్వు? సెవెంత్ క్లాస్ చదువుతున్నావు. స్వామివారి దగ్గరికి వచ్చి ఈ విధంగా రావడం, ఈ విధంగా మేకప్ చేసుకోవడం, స్వామివారి సేవలో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. సో ఒకసారి చూడండి, కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. సో ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంతో అయితే ఇక్కడికి వచ్చేసి ప్రజలందరినీ కూడా అలరింప చేయడానికి అయితే ఇక్కడ మనకి చాలా మంది కళాకారులు అయితే ఇక్కడ ఉన్నారు. అందరినీ ఒకసారి కూడా మీరు చూసేయండి. ఇక్కడి నుంచి కూడా మనకి చాలా మంది కళాకారులు అయితే ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనడానికి అయితే వచ్చేసారు. వీళ్ళందరూ కూడా స్వామివారి సేవని చేయడానికైతే ఎంతో భక్తితోటి, ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ కళలన్నిటినీ కూడా ప్రోత్సహించే సుబ్బయ్య గారు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ కళలన్నిటిని కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తున్నారు? ఇలా చేయాలనే ఐడియా మీకు ఏ విధంగా వచ్చింది? గతంలో జరగలేదమ్మా. ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ స్వామి సేవలు బాగా చేయాలనుకొని ఆయన సొంత నిధులతో వెచ్చించి ఈ ప్రోగ్రామ్స్ అని చాలా భారీగా పెట్టి ఇంకా బాగా చేయాలని ఆయన అభిలాషతోటే ప్రజలందరినీ రోడ్లు కానీ అన్నీ ఆయన స్వయం కృషి చేశాడు. కాబట్టి ఈ కళలన్నీ ఆయనే మా అలాంటి వాళ్ళని ప్రోత్సహించి మమ్మల్ని అడ్వైజర్గా పెట్టుకొని ఆయన చేపిస్తున్నాడమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీ పేరు? సార్ మురళీకృష్ణ నా పేరు. సార్ చాలా అందంగా అయితే ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి అవతారంలో అయితే మీకు ఈ విధమైన అలంకారం చేసుకొని ఈ విధంగా సేవలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. అదేదాకా కొండ బిట్రగుంటకు రావడం ఫస్ట్ టైం. మాది మైదుకూరు, కడప జిల్లా. 15 సంవత్సరాల నుంచి మేము ఈ కళలో ఉన్నాము. అయినా కొత్తగా ఈరోజు కొండ బిట్రగుంటకు రావడం చాలా సంతోషకరంగా, చాలా ఆనందంగా ఉందండి. అది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో కూడా రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. స్వామివారిని కొలిచేటటువంటి అన్నమయ్య అలంకరణలో కూడా మనకి ఇక్కడ భక్తులు ఉన్నారు. వారిని అడిగి కూడా వాళ్ళ అనుభవాలు ఒక 2 మాటలు కనుక్కుందాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు రవిశంకర్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళల్లో ఈ పాత్రలు పోషిస్తూ ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఈ బిట్రగుంటకు రావడం చాలా అనుభూతి. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య పాత్రలతో
అది మన అతి ప్రాచీన కళ సంస్కృతి అయినటువంటి మన సాంప్రదాయాలు ఇలాంటి కళలు ప్రోత్సహించాలని కోరుచున్నాము. ప్రతి సంవత్సరం మీరు వస్తూనే ఉంటారా ఇక్కడికి? వస్తుంటాము. ఈ సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? పోయిన సంవత్సరం కన్నా ఇది వరకు సంవత్సరాల కన్నా ఈ విధంగా ఏ విధంగా అనిపిస్తుంది? సంవత్సరం చాలా బాగుంది. అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్పాలని వాళ్ళు తహతహలాడుతున్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. గిరిగుంట వెంకటేశ్వర స్వామి మహిమ చాలా ఉందండి. ఈ సంవత్సరం ఎప్పటికంటే బాగా జరిగింది. గిరి ప్రదక్షిణం చాలా బాగా జరిగిందండి. ఎంతో గొప్ప మహిమ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. ఆ నాయన అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.